బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హర్యానా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే 10 ఏళ్ల కాలంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఈసారి హర్యానాలో మాది అధికారమన్న ధీమా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలో మొత్తం 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 8,821 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 90 నియోజకవర్గాల్లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 101 మంది మహిళా అభ్యర్థులు కాగా మిగిలిన వారు పురుష అభ్యర్థులు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 30,000 మందికి పైగా పోలీసులు 225 కంపెనీల పారామిలిటరీ బలగాలను భద్రతకు మోహరించారు.